ప్రైజ్ ద లార్డ్. సృష్టికర్త సజీవ స్వరం అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు మా శుభాభివందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మేము మా సంఘం అందరూ బాగున్నారు. మరి ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఆధ్యాత్మికంగా ఉపయోగపడుతున్నందుకు, మేలుకరంగా ఉన్నందుకు మేము దేవుని స్తుతిస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమాన్ని ఎంతగానో మీరు ఆదరిస్తున్నారు. అందరూ బట్టి కూడా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చాలామంది ఈ కార్యక్రమానికి మీ వంతు మీరుగా మీ సహాయ సహకారాలు అందిస్తున్నారు. కొంతమంది ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. అందును బట్టి కూడా ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి వాక్య భాగంలోకి వెళదామా? వాక్య భాగంలోకి వెళదాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. ఈరోజు మానవుని సాతాను ఎలాంటి చిక్కులో పడేస్తుందో, కొన్ని చిక్కులు, వీటి నుంచి మనం ఎలా విడుదల మరి పొందుకోవాలో కూడా నేర్చుకుందాం. చదవండి. ఇంత గొప్ప సాక్షితము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు యేసు వైపు చూచుచు ప్రార్థన. పరిశుద్ధుడా, నీకే స్తోత్రములు. ఈ యొక్క సమయంలో నీ పాదాలు పట్టుకుంటున్నామయ్యా. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మమ్మల్ని ఆవరించున్నదను, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త అయిన నీ వైపు చూడాలని ఈ వాక్యం మేము నేర్చుకోవటానికి సహాయం చేయండి. ఇదిగో వింటున్న ప్రతి ఒక్కరిని దీవించండి. ప్రతి ఒక్క హృదయంతో మాట్లాడండి. మీ నామానికే మహిమ తెచ్చుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, సాతాను మనల్ని ఏదొక ఉరిలో ఏదొక చిక్కులో పడేయాలని వాడు చూస్తూ ఉంటాడు. అయితే దేవుని బిడ్డలంగా సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని విడిచిపెట్టి మనం ముందుకు వెళ్ళాలి. అంటే సాతానుడు మనల్ని ఎలాంటి చిక్కుల్లో నెట్టాలని చూస్తున్నాడు. ఈరోజు క్రైస్తవ సోదర సోదరి అనేక రకాలుగా సాతాను వలబొందుతూ ఉంటాడు. మనల్ని ఏదో ఒక రకంగా ఈ వలలో చిక్కించాలని వాడు చిన్నదానికి కూడా పాపం అనే ఊబిలో పడేసేటట్టు ఉంటాడు. అయితే జాగ్రత్త, ఆ ఊరిలో పడకుండా మనలో మనం కాపాడుకోవాలి. ప్రభునామానికే మహిమ కలుగును గాక. చిన్న విషయంలో కూడా ప్రతి చిన్నదానికి కొంతమంది అబద్ధాలు ఆడతారు. అదే మరి సులువుగా చిక్కులు పెట్టి పాపం అంటే దీని ద్వారా మన ఆత్మీయ స్థితి దెబ్బతింటుంది. మనము దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. అయితే వాటిని రోజు విడిచిపెట్టాలని దేవుడు మాట్లాడుతున్నాడు. చదువుదాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 26వ వచనం కూడా చదవండి. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కబడుకున్నట్లు ఆమేన్. హల్లెలూయా. అంటే నీ కాలు ఎక్కడ పడిపోకుండా, చిక్కులో పడకుండా దేవుడు నిన్ను కాపాడును. ప్రభుకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ కాలు చిక్కుపడకుండానట్లు యెహోవా నిన్ను కాపాడునని వాక్యం సెలవిస్తుంది. క్రైస్తవ సోదర సోదరి, సాతానుడు నిన్ను ఎలాంటి చిక్కులలో ఎలాంటి బంధకాలలో పడేయాలని చూస్తూ ఉంటాడు కదా. అయితే ఆ చిక్కులో పడకుండా దేవుడు నిన్ను కాపాడాలి. ఎందుకంటే వాడు పని ఏంటంటే ఏదో ఒక రీతిలో పడగొట్టాలి. యోబు ఎంతో భక్తిపరుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టినవాడు. సాతాను ఏంటంటే ఏదో ఒక రీతిలో యోబును పడగొట్టాలి. మరి అన్ని రకాలుగా యోబును శోధించిన దేవుని యందు భయభక్తులు విడిచిపెట్టలేదు యోబు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, మనం అలా ఉంటామా? ఈరోజు చాలామంది ఎలా ఉన్నారంటే ఈ కష్టం రాంగాలే, బాధ రాంగాలే, శ్రమ రాంగాలే దేవుడు మాకేం చేశాడు, దేవుడు ఉంటే మాకెందుకు ఈ సమస్య, దేవుడే ఉంటే నాకెందుకు ఈ బాధలు అనుకుంటా. అయితే సాతానుడు ఎన్ని రకాలుగా నిన్ను చిక్కులు పడేయాలని చూస్తున్నా అందులో పడవద్దు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సులువుగా చిక్కులు పెట్టి పాపం అంటే ఎలాగా? ఆదామును ఏం చేశారంటే దేవుడు చెప్పాడు, ఈ ఏదైనా వనములో మరి నిరభ్యంతరంగా ఏ చెట్టు ఫలాలని తినొచ్చు, కానీ మంచి చెడులు ఇవే ఈ చెట్టు ఫలాలు తినొద్దంటే సులువుగా ఎలా చిక్కులో పెట్టింది తెలుసా? మొదటిగా అవ్వ దగ్గరికి వెళ్ళారు సాతానుడు.
ఒక సర్పరూపంలో వెళ్ళి, ఏంటి ఈ పండు తింటే మీరు చాలా గొప్పవాళ్ళు అవుతారు, మీ కళ్ళు తెరవబడతాయి, దేవతలాగా అవుతారు, ఏదో మోసపూరితమైన మాటలు. స్త్రీలు చిన్నదానికే ఊరికినే ప్రలోభాలకు గురైపోతారు కాబట్టి వారు సంతోషం వచ్చినా తట్టుకోలేరు, బాధ వచ్చినా తట్టుకోలేరు. కాబట్టి ఆ సాతాను చెప్పిన మాటలు అవ్వ విన్నారు. ఆమె తింది కాక తన భర్త కూడా ఇచ్చారు. చూసారా? అంటే ఎక్కడైతే పడిపోతాడో, ఎక్కడైతే ఎవరి మాట తింటారో ఆ సాతాను బాగా తెలుసు కాబట్టి సులువుగా పడేశారు. ఈరోజు సాతానుడు మనల్ని ఎన్నో రకాలుగా సులువుగా బలహీనపరచాలని చూస్తూ ఉంటాడు క్రైస్తవ బిడ్డలారా. కాబట్టి ఈరోజు వాటిని విడిచిపెట్టాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సులువుగా చిక్కులు పెట్టి పాపాన్ని విడిచిపెట్టి ముందుకు వెళ్ళాలని దేవుని వాక్యం ఈరోజు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. ప్రభునామానికే మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఈరోజు వాడు ఎలాంటి వాటిలో పడగొట్టాలని చూస్తూ ఉంటాడో చదువుదాం కొన్ని పాయింట్స్. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 2వ వచనం చూడండి. నీ నోటి మాట వలన నీవు చిక్కబడి ఉన్నావు. అదిగో చూడండి, కొన్నిసార్లు మన నోటి మాటే ఎక్కడో లేదు, ఎందుకో ఇప్పుడు చెప్పాం కదా యోబు గురించి. యోబు తన యథార్థతను వదలకుండా, తన పరిశుద్ధతను వదలకుండా భక్తిగా దేవుని యందు ఎంతో సాతానుడేమో యోబుని ఎక్కడైనా పడగొట్టాలని చూస్తుంటే ఎక్కడ పడిపోలా. ఎందుకంటే కొన్నిసార్లు మనల్ని ఏం చేస్తాడు సాతానుడు? మణి అంటే డబ్బు, షి అంటే స్త్రీ. ప్రతి పురుషుని కూడా ఇప్పుడు ఈ రెండిట్లో ఎక్కడో పడగొట్టాలని సాతాను పని. యోబు జీవితంలో కూడా ఎన్నో రకాలు శోధిస్తే ఇప్పుడు యోబేమో అన్నిటిని జయిస్తూ వచ్చాడు. ఆస్తి పోయింది, ఐశ్వర్యం పోయింది, పిల్లలు చనిపోయారు. ఇక చివరికి తన శరీరం అంతా కూడా కుళ్ళు పట్టినట్టు కురుపులతో పుళ్ళుతో వ్యాధి తీవ్రత ఎక్కువైపోయింది. భార్య అంటది, ఎందుకయ్యా ఏం చేస్తాడు ఆ దేవుడు నిన్ను? దేవుడు ఎక్కడ కాపాడాడు? దేవుడే ఉంటే నీకెందుకు ఇలా? దేవుడే ఉంటే నీకు మరి ఏది స్వస్థత అని చెప్పి యోబుని అనరాని మాటలు అంటున్నారు భార్య. అయినా కూడా యోబు తన పరిశుద్ధతను కాపాడుకున్న నోటిని కాపాడుకున్నాడు. ఎందుకంటే ఆ నోటి వలన పాపములో చిక్కుపడకూడదు. కనీసం మూర్ఖురాల అని కూడా అనలా. అంటే ఆ నోటిని ఎలా కాపాడుకున్నాడు తెలుసా? ఎందుకంటే ఇదే నోటితో దేవుని స్తుతిస్తాం, ఇదే నోటితో దేవుని పోలికగా ఉన్న మనుషులను శపిస్తూ ఉంటామని యాకోబు భక్తుడు యాకోబు పత్రికలు రాస్తాడు. దేవుడు మనకిచ్చిన నోటితోనే దేవుని స్తుతిస్తున్నా, ఇదే నోటితో దేవుని పోలికలో ఉన్న మనుషులను కూడా శపిస్తూ ఉంటాం. కాబట్టి నీ నోటి మాటల వల్ల చిక్కులో పడకూడదని దేవుని వాక్యం నీకు హెచ్చరిక చేస్తున్నాడు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, మరి నీ నోటి మాటలు ఎలా ఉంటున్నాయి? కొంతమంది నీ నోటితో అనరాని మాటలు అంటూ ఉంటారు, అబద్ధాలు ఆడతారు, ఎన్నో ప్రమాణాలు చేస్తారు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండాలి. కానీ అలా కాకుండా ఎన్నో రకాలుగా క్రైస్తవ బిడ్డలారు ఈరోజు దుర్భాషలాడుతూ ఉంటారు. బైబిల్ గ్రంథంలో కూడా మరి దావీదును షిమి అనేవాడు ఎన్నో రకాలు మాట్లాడుతున్నాడు. చీపో, నరహంతకుడా, దుర్మార్గుడా, కుక్క, ఎన్ని రకాల తిడుతున్నా దావీదు విననట్లుగానే అనుకొని దేవుడే చూసుకుంటాడు. దేవుడు పలకమన్నాడేం పలకని. తన దగ్గర ఉన్న వ్యక్తి అంటున్నాడు, అయ్యగారు దావీదు గారు ఒక్క మాట సెలవివ్వండి అని చంపేస్తా. క్రైస్తవ బిడ్డలారా, అదే మరి చూసారా, మనం దేవుని పిల్లలుగా తిట్టినోళ్ళని దూషించిన వాళ్ళని అవమానపరచు క్షమించడమే మన ధ్యేయం. ప్రభునామానికే మహిమ కలుగును గాక, హల్లెలూయా. చీపో, కుక్క అని ఎన్నన్నా దావీదు తల వంచుకొని వెళ్ళాడు. క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీకు సెలవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. మరి వాటికి దూరంగా మనం క్రైస్తవ బిడ్డ దూరంగా అలాంటి అల్లర్లకి గొడవలకి దూరంగా ఉండాలి. కాబట్టి ఈ నోటిని చిక్కులో పడకుండా కాపాడుకుందాము గాక. ప్రైజ్ ద లార్డ్. మొదటి పాయింట్గా చూసినట్లయితే నీ నోటి మాట వలన, ఎందుకంటే ఈ నోటితో ఎన్నో దుర్భాషలాడేవాళ్ళు ఉన్నారు. ఈ నోటి ద్వారా పాపములో పడకుండా నిన్ను నువ్వు కాపాడుకో. ఎందుకంటే మత్తయి సువార్తలో కూడా 12:36 ఏముందంటే, మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటకు దేవునికి లెక్కపు చెప్పాలి. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్లు దుర్భాషలాడుతున్నావా? నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు ఇతరులను దూషిస్తున్నావా? ఇతరులను శపిస్తున్నావా? క్రైస్తవ సోదరుడా, కాబట్టి ఈ నోటిని నువ్వు కాచుకోవాలి. ప్రభునామానికే మహిమ కలుగును గాక, హల్లెలూయా. నోటి మాటల వల్ల చిక్కులో పడకుండా నిన్ను నువ్వు కాపాడుకుందువు గాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూద్దాం, రెండవ పాయింట్గా చూస్తున్నట్లయితే, మొదటిది మన నోటిని కాపాడుకోవాలి. నోటి మాటలో చిక్కుపడుకున్నట్లు కాపాడుకోవాలని నేర్చుకున్నాం.
దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండో పాయింట్, కీర్తనకారుడు అంటున్నాడు 5వ కీర్తన 10వ వచనం చదవండి. దేవా వారు నీ మీద తిరగబడి ఉన్నారు, వారిని అపరాధం తీర్చుము. వారు తమ ఆలోచనలో చిక్కబడి ఉన్నారు. ఈరోజు నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, మానవుని ఆలోచనలు బాల్య దినము నుండి కూడా చెడ్డవే. క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? కొంతమంది కొన్ని రకాలుగా, ఎందుకంటే మొర్దెకై విషయంలో కూడా మరి హామాను ఏం చేశాడు, ఎలాగైనా సరే అతను ఉరికమ్మ ఎక్కించాలి. ఎందుకంటే చిన్న విషయంలో హామానుకి మొర్దెకై నమస్కారం చేయలేదని, హామాను గౌరవించలేదని అది పెట్టుకొని మనసులో పెట్టుకొని ఎలాగైనా సరే అతన్ని ఏం చేయాలంటే, ఇదిగో ఈ మొర్దెకై ఎవరు, ఇతను ఏ జాతికి చెందినవాడు తెలుసుకున్నాడు. రాజుగారి దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు, రాజా మన రాజ్యంలో ఒక జాతి ఉన్నారు, అలాంటి వాళ్ళు లేకుండా చేయాలి, వాళ్ళు ఉండటం మంచిది కాదు. చూడండి రాజుకి ఎలాంటి సలహాలు ఇస్తున్నాడు. అయితే ఈ విధంగా హామాను మొర్దెకైని ఉరికమ్మ ఎక్కించాలని ఉరికమ్మను తయారు చేయడానికి కూడా తన భార్య కూడా పోన్లే నమస్కారం చేయలేదో ఇలా చెప్పినప్పుడు భార్య కూడా ఏమని చెప్పాలి, పోన్లేండి ఏమైంది అని చెప్పకుండా ఆమె అయితే ఓ పని చేయి, ఉరికమ్మను తయారు చేయించు. ఇలాంటి పిచ్చి సలహాలు. క్రైస్తవ బిడ్డలారా, క్రైస్తవ సోదరి, ఈరోజు ఒకవేళ నీ భర్తకి ఎలాంటి ఆలోచనలు ఇస్తున్నా, ఆలోచనలు ఇచ్చేవాళ్ళు ఎలాంటి ఇలా మంచి సలహాలు ఇచ్చే వ్యక్తులుగా ఉండాలి. మరి నోరుంది కదని ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చి ఆలోచన కాదు. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, మానవుని ఆలోచనలు బాల్య దినము నుండి కూడా ఆలోచనలన్నీ కూడా చెడ్డవే. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నువ్వు ఒక క్రైస్తవ బిడ్డగా ఉన్నావంటే నీ ఆలోచనలు అవి దేవునికి అనుకూలమైనవిగా ఉండాలి. ప్రభునామానికే మహిమ. ఎందుకంటే మార్కు సువార్త 7:21 వచనంలో మానవుని హృదయములో ఏ ఆలోచన అంట, దురాలోచనలు అంటున్నాడు. ఏ ఆలోచన అంటే దురాలోచనలు. ఏదో ఒక విధంగా వీళ్ళని పడగొట్టాలి. అంతెందుకు యోసేపు విషయంలో, యోసేపు కలలుగంటూ ఆ కళలకు మరి చక్కగా అర్థాలు చెప్పేసి మంచి దేవుడు ఆ జ్ఞానం ఇచ్చాడు. ఆ కళలో ఒక మంచి నెరవేర్పు దేవుడు ఆ వరం ఇచ్చాడు. కళలకని అన్నదమ్ములు చెప్తుంటే అన్నలో ఎలాంటి దురాలోచన వచ్చిందో తెలుసా? అరే ఈ కళలుగానే వాడు వస్తున్నాడు, వీడిని చంపేయాలా, వాళ్ళలో ఒక దురాలోచన. క్రైస్తవ బిడ్డలారా, నీ ఆలోచనలు చెడు ఆలోచనలు చిక్కబడిపోతున్నావేమో. ఈరోజు నీ ఆలోచనలు మార్చుకో, నీ ఆలోచన విధానం మార్చుకో. చెరపకురా, చెడెదవు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే నువ్వు ఏం విత్తుతావో ఆ పంట కోయాలి, అది గుర్తుపెట్టుకో. నీ ఆలోచనలు మార్చుకో, ఆలోచన విధానాన్ని మార్చుకో. దేవునికి మహిమ. ఎవరైతే దురాలోచన ఆలోచించి యోసేపుని తీసుకుని వెళ్ళి గోతులో పడేసి చంపాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా మరియు ఆ యోసేపుని దేవుడు ఐగుప్తులో ఒక ప్రధానినిగా చేస్తాడు. ఈరోజు నీ ఆలోచనలు ఎలాంటివి ఉన్నాయి? మరి పాపం అనే ఆలోచనలో, మరి చెడు ఆలోచనలు, దురాలోచనలు చిక్కబడకుండా నిన్ను నువ్వు కాపాడుకుందువుగాక. హల్లెలూయా. ఎందుకంటే కీర్తనకారుడు అంటున్నాడు మొదటి వచనంలో, దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున అది దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎలాంటి దుష్టుల ఆలోచన చొప్పున నువ్వు నడవక. ఎందుకంటే తన దుష్టత్వంలో చనిపోతే ఏం ప్రయోజనం? కాబట్టి మరి దుష్టులు, దౌర్భాగ్యులు సొదమ గొమర పట్టణంలో చిన్నవాళ్ళు మొదలుకొని, యవనస్తులు మొదలుకొని, వృద్ధులు మొదలుకొని వాడు చెడు ఆలోచనలే. అందుకే ఆ సొదమ గొమర పట్టణాన్ని దేవుడు అగ్ని చేత కాల్చేశాడు. క్రైస్తవ బిడ్డలారు, ఈరోజు నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? నీ ఆలోచన విధానాన్ని మార్చుకో, దేవుని ఒక ప్రేమను పొందుకో. ఆలోచనలు, చెడు ఆలోచనలు వస్తున్నాయా? చెడ్డ ఆలోచనలు, దురాలోచనలు, పాపపు ఆలోచనలు ఇలాంటివి వస్తే యేసు నామములు ఇప్పుడే దేవుడు వాటిని కాల్చివేయను గాక. హల్లెలూయా. మరి నీ ఆలోచనలు ఎప్పుడు కూడా దైవికంగా ఉండాలి. ప్రభునామానికే మహిమ కలుగును గాక. మొదటి పాయింట్లో మనం చదువుకున్నాం, నోటి మాట వలన చిక్కుబడకూడదని. రెండవదిగా చూసినట్లయితే మన ఎలాంటి ఆలోచన, ఈ ఆలోచన వాటిలో చిక్కబడకుండా ఉండాలని. ప్రభునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఇంకా చూసినట్లయితే మూడవదిగా చదువుదాం. కీర్తనకారుడు అంటున్నాడు 10వ కీర్తన 2వ వచనం చదవండి. దుష్టుడు గర్వించి దీన్ని వడిగా తమ్ముచున్నాడు. వాడు యోచించిన మోసక్రియలలో తామే చిక్కుదురు గాక. అది హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఎక్కడ చూసినా మోసం మోసం మోసం.
ఎవరిని పాడు చేయాలని దుష్టుడు ఎవరిని మృంగాల ఆడు చూస్తున్నాడు. ఎక్కడ చేసిన ఈరోజు ఒక వ్యాపారాల్లో వ్యాపారస్తులు మోసమే. చూడండి, మనిషి ఏమనుకుంటున్నాడంటే ఈ భూమి శాశ్వతం అనుకుంటున్నాడు, ఈ లోకం శాశ్వతం అనుకుంటున్నాడు, ఇదే శాశ్వతం అనుకుంటున్నాడు. ఎదుటివారిని మోసం చేస్తే బ్రతుకుతున్నారు. సొంత అన్నదమ్ములు కూడా తమ్ముడిని అన్నయ్య మోసం చేయటం, అన్నని తమ్ముడు మోసం చేయటం. ఎందుకండి బైబిల్ గ్రంథంలో మరి కయ్యూని హేబేలు సొంత అన్నదమ్ములే కదా, సొంత తమ్ముడిని కయ్యూని చంపేసేసాడు. ఎందుకు? దేవుడు అతన్ని మెచ్చుకున్నాడు, అతను అర్పణ అంగీకరించినందుకు. ఎంత తప్పు! ఇక్కడ చూసినట్లయితే ఈరోజు ఎలాగంటే ఆస్తుల దగ్గర కూడా కొంతమంది ఎలాంటి మోసక్రియలు, ఈ మోసక్రియలైనప్పుడు ఒక చక్కని ఉదాహరణ, ఒక కథ. ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారట. ఈ ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళు ఎంతో అన్యోన్యంగా జీవిస్తున్నారు. అలాంటి టైంలో ఏం జరిగిందంటే, ఎవరో ఉంటారు కదా కొంతమంది సలహాలు. ఇక్కడ గమనించినట్లయితే అన్నయ్య మరి తెలివిగా ఉంటున్నాడు, తమ్ముడు కొంచెం తెలివి తక్కువగా ఉన్నాడు. ఈ తెలివి గల ఆయన ఏం చేస్తారంటే, వాళ్ళు అదిగో మీ తమ్ముడికి ఏం తెలియదు కదా, చక్కగా ఈ ఆస్తి ఇవన్నీ నువ్వు మంచిగా వాల్చుకో అని చెప్తున్నారు. అయితే ఈ అన్నయ్యకి ఒక వెంటనే తమ్ముడి మీద దురాలోచన వచ్చి తమ్ముడిని ఎలాగైనా మోసం చేయాలని చెప్పేసి ఆయన అడుగుతున్నాడు. ఇద్దరు కష్టపడి పని చేసుకుంటున్నారు. అయితే తమ్ముడు ఆ పెరట్లో మామిడి చెట్టు వేస్తారు కదా, ఈ మామిడి చెట్టు వేస్తే ఇదిగో మన ఇద్దరం మరి ఇప్పుడు దాకా మన చక్కగా కలిసిమెలిసి సంతోషంగా ఉన్నాం. అయితే మరి ఒక పని చేద్దాం, ఇక నుంచి మన ఇద్దరం ఈ ఆస్తులో వాటాలు పంచుకోవాలి. ఎందుకంటే అది ఎప్పుడు వచ్చింది, ఇద్దరు కూడా కొన్నాళ్ళు బాగానే ఉన్నారు, కలిసిమెలిసి వివాహాలు చేసుకున్నారు. వివాహం చేసుకున్న తర్వాత ఇప్పటి వరకు ఏం చేస్తాడంటే తమ్ముడు మరి మోసం చేస్తూ వచ్చాడు, మోసక్రియలను. అయితే ఈ తమ్ముడికి అర్థం కాల అన్నయ్య చేసే మోసాలు ఏంటంటే, కష్టపడి అన్నయ్యకి పని చేసి పెట్టడం, అన్నయ్యకి డబ్బులు ఇవ్వటం, ఇవన్నీ దాచుకున్నాడు అన్నయ్య. అలాంటి టైంలో ఒక మాట అన్నాడు ఏంటంటే, ఇప్పుడు మన పెరట్లో మామిడి చెట్లు ఉన్నాయి కదా, పైన అన్నీ నాయి, కింద భాగం అంతా నీది. అంటే ఈ కింద ఈ చెట్టుకి ఏం చేయాలా, నీళ్లు పోయాలి, ఎరువేయాలి, దీన్ని చక్కగా పని చేయాలి, ఇదంతా నీ పని, పై భాగం అంతా నాది అన్నాడు. అలాగే ఏది చేసినా పైది నాది, క్రిందది మొత్తం భాగం నీది అని చెప్తున్నాడు. అలాగే ఇప్పుడు తన ఇంట్లో గేదెలు ఉన్నాయి, ఆ గేదెలో కూడా ఈ పై భాగం అంతా నాదంటే ఆ గేదెకి కుడిచిపెట్టాలి, మేత వేయాలి, కష్టపడి ఎన్ని తీసుకొచ్చి ఎన్ని చేస్తున్నాడు. పాలు మాత్రం చక్కగా తను పాలు తీసుకుంటున్నాడు, చెట్టు కాయలన్నీ తాను కోసుకుంటున్నాడు, అవి అమ్ముకుంటున్నాడు. అయితే ఇప్పుడు ఇద్దరికి మ్యారేజీలు అయిన తర్వాత భార్యలు వచ్చారు. చిన్నవాని భార్య చాలా తెలివిగల్లామె, అన్నీ గమనిస్తున్నారు. ఇల్లు విషయంలో కూడా కొత్త ఇల్లేమో మరి తమ్ముడు ఇదిగో ఈ కొత్త ఇల్లేమో నేను ఉంచుకుంటాను, పాత ఇల్లేమో నువ్వు ఉంచుకో, ఎందుకంటే అమ్మా నాన్న కష్టపడి సంపాదించింది కదా, ఇది నువ్వు ఉంచుకొని క్రొత్త ఇల్లేమో మంచి ఖరీదైందేమో తాను ఉంచుకున్నాడు, పాత పాడుబడ్డ ఇల్లేమో ఇతనికి ఇచ్చాడు. ఇవన్నీ ఈ తమ్ముడు భార్య గమనించి తెలివిగా ఉంది కదా, అప్పుడు తన భర్తతో అంటుంది, ఇదిగో నువ్వు చాలా తెలివిగా ఉండాలి, మీ అన్నయ్య అన్నీ నేను మోసం చేస్తున్నాడు. అదేం కాదు, మా అన్నయ్య నా శ్రేయోభిలాషి, మంచిగా నన్ను ప్రేమిస్తాడు, అన్నయ్య నన్ను బాగా చూసుకున్నాడు అనుకుంటున్నాడు ఈ తమ్ముడు. లేదు, భార్య సలహా ఇస్తుంది, చెప్తుంది, మీ అన్నయ్య చాలా మోసం చేస్తున్నాడు, నువ్వు గమనించట్లేదు. మరి మామిడి చెట్టు అన్న, అయితే కొన్ని మామిడికాయలు అడుగు, ఇస్తాడేమో అన్న. సరే వెళ్ళాడు. వెళ్ళి అన్నయ్య నాకు కూడా మరి మామిడి చెట్టు ఉంది, దాంట్లో కొన్ని కాయలు అంటే, ఈ అన్నయ్య అంటాడు, అమ్మమ్మో ఒప్పందం చేసుకున్నాం కదా తమ్ముడు, ఇక ఒప్పందం చేసుకున్నాం కాబట్టి ఏది లేదు, కింద భాగం అంతా నీదే, పై భాగం మాత్రం నాది అన్నాడు. ఇలాగే పాలు మరి గేదెలు ఉన్నాయి కదా అన్నయ్య, పాలు నాకు కూడా ఇవ్వు అంటే, లేదు ఆ పాలు మరి నేను ఒప్పందం చేసుకున్నాం, ఆ ప్రమాణం ప్రకారం నిలబడాలంటున్నాడు. అప్పుడు నెక్స్ట్ ఇంకొక ఆలోచన చెప్పింది, అన్నయ్య మరి మంచిగా అడిగారు, ఇవ్వటలా, పాలు ఇవ్వటలేదు, కాయలు ఇవ్వట్లేదు, ఎలాగా అని. అప్పుడు ఆమె ఒక మాట చెప్పింది, అయితే నువ్వేం చేస్తావంటే, ఆ పై భాగం అంతా మీ అన్నయ్య కాదు కింద భాగం నీది కాబట్టి ఆయన మామిడికాయలు కోసుకుంటాడు కదా, ఆ కోసుకోవడానికి ఎక్కినప్పుడు నువ్వేం చేస్తావంటే, ఆయన చెట్టు ఎక్కిన తర్వాత ఆ నిచ్చెన లాగేసాయి, లేకపోతే చెట్టు కొట్టేయడానికి ప్రయత్నం చేయి, అప్పుడు ఇస్తానని. సరే, ఇక ఏం చేస్తారంటే అన్నయ్య మామిడికాయలు కోసుకోవడానికి చెట్టు ఎక్కారు.
తమ్ముడు వచ్చేసేసి ఆ నిచ్చెన లాగేస్తాడు. నిచ్చెన లాగేసి అదేంటి తమ్ముడు లాగేస్తున్నావు? లేదు ఈ కింద భాగం నాది కాబట్టి నువ్వు ఎలాగైనా ఈ నిచ్చెన వేసుకుని ఎక్కకూడదు, ఈ నిచ్చెన భూమికి అంటుకుంటుంది కదా, అలా ఉండకూడదని చెప్పిస్తాడు. లేదా కొన్ని కాయలు నీకు కూడా ఇస్తా, లేకపోతే నేను చెట్టు కొట్టేస్తాను అన్నాడు. వద్దు నీకు ఇస్తానన్నాడు. మరలా ఇప్పుడు గేదె పాలు పిండుతూ ఉంటారు కదా, మేతేస్తా ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు అది కూడా ఆమె సలహా ఇచ్చింది, మీ అన్నయ్య ఎటు మోసం చేస్తున్నాడు. ఆ మేత ఇచ్చేటప్పుడు దాన్ని కొట్టడం కర్రతో, తను మేత వేస్తూ పాలు పిండేటప్పుడు కర్రతో కొట్టేస్తున్నాడు. కర్రతో కొడుతున్న పాలు పిండి ఆయన ఒక్కసారి ఆ గేదె తన్నేస్తాను. అప్పుడు ఆయన బుద్ధి వచ్చేసి తమ్ముడు అయ్యా నన్ను క్షమించు, నీకు పాలు కూడా ఇస్తాను ఇక అంటే తను గమనించాడు తను చేసిన మోసపు క్రియలు మా తమ్ముడు తెలుసుకున్నాడు అనుకొని, తప్పైపోయింది నన్ను క్షమించు, మరి నీకు చక్కగా ఇక నుండి ఇద్దరం సరిసాగం తీసుకుందాం, ఆస్తిలో వాటా కానీ ఇంట్లో భాగాలు కానీ ఏదైనా, ఇప్పటివరకు నేను మోసపు క్రియల చేత నేను మోసగించాను కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఎదుటి వారిని మోసగించాలని చూడమాకు, చెరపకురా చెడిదవు, ఇతరులను మోసగించాలని చూస్తే నువ్వు మోసపోతావు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ భూమి మీద బ్రతికే కొన్ని దినాలైనా యథార్థంగా మంచిగా బ్రతకాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడనంట. మనుషుడు ఏమి విత్తుతాడో ఆ పంటే కోస్తాడు. నువ్వు ఏ రోజు ఏం విత్తాలని చూస్తున్నా ఆ పంట కోస్తా గనుక మోసపు క్రియలలో చిక్కబడకుండా దేవుడు మరి ఈరోజు నిన్ను కాపాడును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా ఎలాంటి విషయాలు మనము చిక్కుబడిపోతున్నామంటే ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి ఇక 2 కొరింథీ పత్రిక 5:10 కూడా చదవండి. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలము ప్రతివాడు పొందినట్లు అది మనముందరం ఒకరోజు ఈరోజు నువ్వు ఇతరులు మోసం చేస్తాం, దేవుని దగ్గర మనం నిలబడాలి. ప్రైజ్ ది లార్డ్. మంచివైనా చెడ్డవైనా క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలి కనుక మోసపు క్రియలు చిక్కుబడకుండా నిన్ను నువ్వు కాపాడుకో. దేవునికి మహిమ. అలాగే నెక్స్ట్ పాయింట్ చూడండి, కీర్తనకాడు 141 కీర్తన 10వ వచనం కూడా చదవండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను తప్పించుకొని పోవచ్చుండగా భక్తిహీనులు తమ వలలో చిక్కుకొందురు గాక. అది ఎవరట? భక్తిహీనులు. భక్తి లేని వాళ్ళు ఏదో తన వలలో చిక్కుకుంటారు. ఈరోజు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవ యందు నడుచువారందరూ ధన్యులని వాక్యం సెలవిస్తుంది. క్రైస్తవ బిడ్డలారా, భక్తిహీనత నుంచి నువ్వు యేసు నామములో విడుదల పొందుదువుగాక. దేవునికే మహిమ కలుగును గాక. క్రైస్తవ సోదరుడా, క్రైస్తవ సోదరి, మరి మనం దేవుని సన్నిధిలో ఒక భక్తి కలిగిన వాళ్ళలాగా మనం జీవించాలి. దేవుని నామానికే మహిమ కలుగును గాక. దేవుని పిల్లలుగా ఆ భక్తిని మనము అవలంబించుకొని దేవుని ముందుకు వెళ్ళాలి. ఇలాంటి ఒక భక్తిహీనతని పాపములో పడిపోతున్నావేమో, నిన్ను నువ్వు కాపాడుకోవాలి, నిన్ను నువ్వు సరి చేసుకోవాలా, నిన్ను నువ్వు శుద్ధీకరించుకోవాలా. ఎందుకంటే దేవుని వాక్యంలో సెలవిస్తుంది. పేతురు భక్తుడు అంటాడు, 2 పేతురు 2వ అధ్యాయము 20వ వచనం కూడా చదవండి. వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమై అనుభవజ్ఞానం చేత ఈ లోక మాలిన్యమును తప్పించుకున్న తర్వాత మరలా వాటి చిక్కబడి వాటి చేత జయంపడిన వారి కర్మ స్థితి మొదటి కంటే మరి చెడ్డదగను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, లోక మాలిన్యం అంటకుండా, లోకమాన్యములు చిక్కబడకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఎలాంటి చిక్కులు మనం పడిపోతున్నామంటే, ఇప్పుడు కొన్ని చదువుకున్న నోటి మాట వలన అనే చిక్కులు, రెండవది ఆలోచన, మన చెడు ఆలోచన, దురాలోచన అనే వాటిలో పడిపోతున్నాం, మూడవది మోసపు క్రియలలో పడిపోతున్నాం, భక్తిహీనత అనే వాటిలో పడిపోతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మరి చివరిగా చూస్తున్నట్లయితే ఈ లోకమాల్యం అనే చిక్కులు పడిపోతున్నాం. వాటి నుంచి మనం విడుదల పొందాలి. అందుకని అపోస్తులైన పౌలు హెబ్రీ పత్రికలు రాస్తూ ఏమంటున్నాడంటే, ఈ లోక వాటిలో మనం పడిపోకూడదు. దేవునికి స్తోత్రం. చదువుదాం, మూలవాక్యం చదవండి. మేఘము వలె మనల్ని ఆవరించినందునను మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపముని విడిచిపెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సులువుగా చిక్కులు పెట్టి
పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త అయిన ఆయన వైపు మనం చూడాలి. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఆ సులువుగా చిక్కులు పెట్టి పాపం నుండి బయటకు వస్తావా? తప్పకుండా దేవుడు నిన్ను విడిపిస్తాడు. ప్రభు సన్నిధిలో మరి ప్రార్థన చేయి, దేవునికి విడుదల కలగజేస్తాడు. అయితే నాతో పాటు ఈ ప్రార్థన ఏకీభవించు. నీకు ఎలాంటి సమస్య అయినా, ఎలాంటి వ్యాధి అయినా, బాధ అయినా, మరి ఏ అప్పు సమస్య అయినా ఈరోజు వాటన్నిటి నుంచి దేవుడు నిన్ను విడుదలిస్తాడు. ప్రార్థన చేస్తే దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేద్దాం. దయచేసి నాతో ఏకీభవించండి. ఎక్కడ బలహీనత ఉందో అక్కడ చేయించుకోండి. దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడానికే స్తోత్రములు చెల్లిస్తున్నాను దేవా. ఈ యొక్క సమయంలో దేవా మీరు అందరితో మాట్లాడారని నమ్ముచున్నాం. యేసు నామములో సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి నాయన విశ్వాసమును కర్త నీ వైపు చూసే భాగ్యం మాకు ఇవ్వమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఈ దినమున ఇదిగో వాక్యమైన ప్రతి బిడ్డను దీవించండి. ఎవరు బలహీనైనారు, ఎవరు వ్యాధిగ్రస్తులైనారు, యేసు నామములో ఇప్పుడే బిడ్డలకు విడుదల, స్వస్థత, క్షేమము దయచేసి మీరు మహిమ పొందుకోమని యేసు నామమును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాను. ఇక ఆలస్యం ఎందుకు, మీ సంతోషాన్ని మాకు తెలియపరచగలరు. నా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థనా మందిరం, లంబాడిపేట, రాముల వీధి, విజయవాడ. నా ఫోన్ నెంబర్ 9703467777. ప్రియ దేవుని బిడ్డలారా, ఎనీ టైం ఎప్పుడైనా మీరు కాల్ చేయొచ్చండి. మీకోసం నేను నా ప్రార్థనా బృందం సిద్ధంగా ఉన్నాం. ప్రార్థించడానికి మేమందరం కూడా తప్పకుండా ప్రార్థన చేస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. మరి అంత మాత్రమే కాదండి, ఈ కార్యక్రమం ఎంతో భారముతో మేము ముందుకు తీసుకెళ్తున్నాం. దేవుడు కనుక నీకు ప్రేరేపణ కలగజేస్తే తప్పకుండా మీరు కూడా సహాయ సహకారాలు అందించగలరు. ఈ టీవీ ప్రోగ్రాంకి ఎంత ఖర్చు అవుతుందో కూడా మరి ఒకవేళ మీరు ఫోన్ చేస్తే నేను చెప్తాను. దేవునికి మహిమ. ఒకవేళ మీ సంతోషం కొలది ఈ కార్యక్రమాన్ని మేము ఈ కానుక పంపిస్తూ ఉంటే పంపించవచ్చు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఎందుకని ఈ ఫోన్ నెంబర్కి గూగుల్ పే, ఫోన్పే కూడా ఉంది. ఈ విధంగా మీరు సహకరించి దైవాశీర్వాదాలు పొందగలరు. అంత మాత్రమే కాదు, యూట్యూబ్ ఛానల్ మాకుందండి. చందోలు మోషేని టైప్ చేస్తే మా వాక్యాలన్నీ వస్తాయి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించును గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరలా కలుద్దాం. అప్పటి వరకు సెలవు. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.